పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. మీరు ధీమాగా చెప్పారు, వస్తుంది ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని చెప్పారు. అంతే కాన్ఫిడెంట్గా అనుకున్న స్థాయిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, కూటమి ప్రజలకి చేస్తామన్నది చేస్తుంది అని అనిపించిందా? మీ అజంప్షన్ అంటే మీ అనాలిసిస్ ఏంటి? ఇంత చెప్పినట్టు హర్యానా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకోసారి రివైవ్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఉన్న డేటాని ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుని, ఎందుకంటే మేము ఏం చెప్తున్నా కానీ లక్షలాది మంది అలా కాన్షియస్గా చూస్తున్నారు. సో మేము ఏం చెప్తున్నా నెంబర్స్ పరంగా చాలా కాన్షియస్గా చెప్పాల్సిన స్టేట్ ఏపీ. మిగతా కూడా అలాగే చెప్తుంటాం, బట్ ఇంకా మోర్ కాన్షియస్ ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి. బట్ మేము చెప్పింది ఏంటంటే ఇప్పుడు అదే నేను రిపీట్ చేస్తున్నాను, సోషల్ మీడియాలో మీకు ఆబ్వియస్లీ ప్రతి పార్టీకి ఒక హైప్ క్రియేట్ చేయాలని వర్క్ చేసేవాళ్ళు అంటారు. అది ఇప్పుడు ఆ మార్క్తో పోలిస్తే అంత మార్కు రియాలిటీలో లేదు. ఆబ్వియస్లీ గ్రౌండ్ రియాలిటీలో అదే ఎక్స్పెక్టేషన్స్ లేవు. అది రకరకాల ఆస్పెక్ట్స్, ఎవరెవరు నెగిటివిటీగా ఉన్నారు, ఎవరెవరు కోపంగా ఉన్నారు అనేది. ఒకటి ఏంటి, 100 డేసే కదా, ఇంకా చూడాలి కదా, ఇంకొక 100 డేస్ చూడాలి కదా. ఆబ్వియస్లీ 100 డేస్ కదా, 360 డేస్ అయినా మేము తక్కువ అంటే తక్కువ అని చెప్తాం, పెరుగుతుంటే పెరుగుతుందని చెప్తాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాళ్ళు ఏమనుకుంటున్నారో మేము చెప్పం కదా, ప్రజలు ఏమనుకున్నారో క్రోడీకరించుకొని చెప్తాం ఓవరాల్గా. దట్ డజంట్ మీన్ దట్ ఇదంతా వీళ్ళంతా వైఎస్ఆర్సీపీకి ఈరోజు 100 రోజుల తర్వాత షిఫ్ట్ అవుతున్నారు కాదు కదా. ఇప్పుడు ఏంది గవర్నమెంట్ మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంకా ఏం చేస్తే బెటర్గా బాగుంటుంది అనుకుంటున్నారు అనేది ఇవి డీటెయిల్స్ మేము చెప్పేది ఇప్పుడు ప్రస్తుతానికి. ఏమనిపించింది అని కొన్ని పాయింట్స్ అయినా చెప్తారా? ఎక్కడి నుంచి కొంత అసంతృప్తి వస్తున్నట్టు కనిపిస్తుంది, ఏ సెక్టార్ నుంచి? అఫ్ కోర్స్ మీరు అన్నారు ఒకటి యాక్సెప్ట్ చేయాల్సిందే. చాలా మందితో నేను కూడా మాట్లాడినప్పుడు 100 రోజులే కదా, ఇంకా చాలా కాలం ఉంది, డిసైడ్ చేద్దాం, ఇంకా టైం ఉంది అన్నారు. బట్ అదర్ సెక్టార్స్ కూడా ఉన్నాయి కదా. అదే ఇప్పుడు ఓవరాల్గా పథకాలు అనేది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు. ఇంకా దానికి మొత్తం పథకాలు వేసేది టైం పడుతుంది. చూద్దాండి, మొత్తం పథకాలు వచ్చేదాకా టైం పడుతుంది అనుకుని ఒక థాట్ ప్రాసెస్లో అతను ఉంటుంది కదా. తను అనుకుని ఇంకా రాలేదని అనుకుంటాడు. లేదు, పథకాలన్నీ వచ్చాక తనకు కావాలనుకున్నటువంటి డెవలప్మెంట్, స్కూల్స్ కానీ ఇంకోటి కానీ ఇంకా నాకు ఇంకా ముందుకు రాలేదు కదా, లేకపోతే నా రోడ్డు ఇంకా కాలేదు కదా, ఇంకా దీనికి ఆర్డర్ వచ్చిందా, రాలేదు, ఇంకా ఎన్ని రోజులు ఏంటి. ఇప్పుడు ఆబ్వియస్గా గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే ఇది రోడ్డు ఫామ్ అయిపోద్ది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. లేదా గవర్నమెంట్ ఫామ్ అవ్వగానే నాకు ఇష్యూస్ పోలీస్ స్టేషన్స్లో రికవర్ అవుతాయి, నా కేసెస్ త్వరితగతిన రిజాల్వ్ అవుతాయి అనుకుంటాడు. సో ఆ పరంగా ఇంకా వెళ్ళినప్పుడు కొంచెం అసంతృప్తి స్టార్ట్ అవుద్ది. మీరు వెంటనే ఏది ఇష్యూస్ ఐడెంటిఫై చేసి రిజాల్వ్ చేయగలిగితే ముందుకెళ్తారు. పర్లేదులే. అలాగే కార్యకర్తలు ఎవరైతే గెలిపించారో దగ్గరుండి, ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మొత్తం గవర్నమెంట్ గెలిపించారు, నేను ఆబ్వియస్గా ప్రతి ఒక్కరు నేను ఒక బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేసి అంత మీరు అనుకున్న చూడండి దాకా కోర్ గ్రూప్ ఒకటి ఉంటారని. ఆ కోర్ గ్రూప్ ఏంటి, స్వతహాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. ప్లస్ తనకు కూడా ఒక బెనిఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. నేను ఇన్ని రోజుల పని ఉంటుంది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు. అది రైట్ రాంగ్ గా పక్కన పెడితే అడ్మినిస్ట్రేషన్ పరంగా సో వాళ్ళు కొంచెం గ్యాప్ లో ఉన్నారు. మరి వాళ్ళని ఎలా పార్టీ ఫుల్ఫిల్ చేస్తుందా లేదా గవర్నమెంట్ పరంగా ఫుల్ఫిల్ చేస్తారా అనేది వేరే డిసిషన్. గవర్నమెంట్ పరంగా ఫుల్ఫిల్ చేయడానికి రైట్ లేదు, ఎందుకంటే దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కదా. పార్టీ పరంగా ఎలా వాళ్ళకి పదవుల రూపేనా లేకపోతే వాళ్ళకి వర్క్స్ రూపేనా ఇస్తారా అనేది వేరే విషయం. సో ఇవన్నీ క్రోడీకరించి చెప్తున్న మాట ఏంటంటే ఆన్ గ్రౌండ్ రియాలిటీలో మటుకు కంపారిటివ్లీ మీకు సోషల్ మీడియాలో చూపించినంతైతే అద్భుతంగా తృప్తిగా ఉన్నట్టుగా కనపడటం లేదు. కేకే గారు, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా లేదంటే శాటిలైట్ ప్రింట్ మీడియాల ప్రభావం ప్రధాన పార్టీల పనితీరు పైన ఎంతవరకు ఉంటుందంటారు? మీరు ఇంతకాలం ట్రావెల్ చేశారు కాబట్టి. ఎందుకంటే ఒకరు అంటారు అసలు ఇవి ఇన్ఫ్లుయెన్సే కాదు, గ్రౌండ్లో ఉన్న రియాలిటీ వేరంటారు. మరొకరు అంటారు అసలు ప్రజల నాడిని ఏ టీవీ ఛానల్ ఏ జర్నలిస్టు పట్టుకోలేరని ఇంకొకరు అంటారు. యాజ్ ఏ సెఫాలజిస్ట్, యాజ్ ఏ ఒక స్ట్రాటజీ కంపెనీ ఓనర్, వాట్ ఈస్ యువర్? ఖచ్చితంగా మనకు అందరికి అర్థమయ్యే ఎగ్జాంపుల్, మనకు బిర్యానీ పైన గార్నిషింగ్ చేస్తాం చూడండి. ఆ గార్నిషింగ్ చేసినప్పుడు లేదా ఫోటో చూపించినప్పుడు అద్భుతంగా కనపడుతుంది. అది నిజంగా అంతే అద్భుతంగా ఉందనుకోండి, అది ఇంకా డబల్ రేట్ తీసుకెళ్తుంది. గార్నిషింగే అద్భుతంగా ఉంది, లోపల బిర్యానీ మనం ఒక ముద్ద తినగానే అబ్బా ఇంత దారుణంగా ఉంది, ఈ ఫోటో చూసి ఇక్కడికి వచ్చామా అని మనం వెనక్కి వెళ్తాం చూడండి. సో మీకు సోషల్ మీడియాలో అతను స్లో మోషన్ నడుస్తుంటే వీరుడు సూర్యుడు ధీరుడు అని చెప్పి ఆయన బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టింది అటెన్షన్ బయట చూపించేదానికి మనకు వస్తుంది. లోపల నియోజకవర్గానికి అక్కడ అతను ఎక్కడెక్కడ ప్లాట్లు వేస్తున్నా కానీ అతను పర్సంటేజ్ జరగడం, కబ్జా జరగడం, ఇవన్నీ వాళ్ళు నవ్వుకుంటారు, వాళ్ళేమో అద్భుతం అనుకుంటారు. సో సోషల్ మీడియా అనేది ఉపయోగపడుతుంది, అది రియాలిటీగా ఉన్నప్పుడు కూడా. రియాలిటీని కాకుండా పూర్తిగా పర్పెండిక్యులర్గా బ్లఫ్ చేస్తున్నప్పుడు ఆ నియోజకవర్గంలో పెద్ద ఓటు డిఫరెన్స్ ఉండదు. మొత్తం స్టేట్ అంతా కూడా తన వైపు చూసినా కానీ ఆ లోకల్ నియోజకవర్గంలో తను ఓడిపోతాడు. ఎగ్జాగరేట్ చేసినా పనికిరాదు అంటారు. అది రియాలిటీ అన్నప్పుడు పనికొస్తుంది, దగ్గరగా ఉన్నప్పుడు. ఆ అమ్మాయి ఎంత సౌమ్యరాలు, ఎంత మంచిరాలు, మీరు బయట అరిచేదానికి అక్కడ వీడియోలో చూపించేదానికి చాలా దారుణంగా ఉంది. మీరు లోకల్ నియోజకవర్గంలో హైట్ చేయలేరు కదా మీ పనితీరుని, ఎవ్రీడే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ
2029 చాలా దూరంగా ఒకసారి ఆలోచించి క్వశ్చన్ ముందుగానే అడగాల్సి వస్తుంది. 24 కంప్లీట్ అయిపోయింది. ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓట్ బ్యాంక్ ఉందని ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు. 29 సినారియో ఇదే కూటమి వర్సెస్ జగన్ గా ఉండబోతూ ఉన్నాయా ఎలక్షన్స్, లేదంటే జనసేన విల్ బి బ్యాక్ విత్ బీజేపీ అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? చెప్పండి, చాలా లాంగ్ రన్ అండి. ఒకటి మటుకు ఫేవరింగ్ ఏంటంటే కాంగ్రెస్ చాలా బలపడుతుంది ఏపీలో కాదు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో. దాని ఇంపాక్ట్ అన్ని స్టేట్స్ లోనూ ఉంటుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు బీజేపీకి 1% 2% ఉంది కదా, బీజేపీకి ఎవరు ఓట్లు వేస్తారు అనుకున్న స్టేజ్ కాడి నుంచి ఇప్పుడు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గెలుచుకుని అసోసియేట్ ఉంటే బాగుంటుంది కదా అని ఉంటుంది. ఎందుకంటే ప్రతి స్టేటు సెంట్రల్లో గెలిచే పార్టీతో అసోసియేట్ అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. బోత్ ఆర్ కేమ్ ఫ్రమ్ ది ఒకే ఒక బ్రీడ్ నుంచి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ. సో ఎంత కాంగ్రెస్ డెవలప్ అవుతా ఉంటే వైఎస్ఆర్సీపీకి తెలియకుండా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అంత ఫెచ్ అవుతూ ఉంటుంది. బీజేపీ యొక్క ఓట్ బ్యాంకింగ్ వైఎస్ఆర్సీపీకి ఉన్న ఓట్ బ్యాంకింగ్ కంప్లీట్లీ వేరే డిఫరెంట్ సెట్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్. ఏముందో వైఎస్ఆర్సీపీ బీజేపీతో అసోసియేట్ అయినా లేదా ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంతకుముందు వరకు. బట్ డైరెక్ట్గా వచ్చి నేను బీజేపీతో అసోసియేట్ అవుతున్నాను, బీజేపీ చేసేది రైటే, బీజేపీతో పార్టీతో మనం కలిసి ఉంటాం అని ఓపెన్ స్టేట్మెంట్ కానీ ఓపెన్గా వెళ్ళారు. ఎందుకంటే రెండు విభిన్నమైనటువంటి ఓట్ బ్యాంకింగ్. బట్ ఇట్ కమ్స్ టు కాంగ్రెస్ తనకు ఒక ఫేవర్ ఉంటుంది, ఎందుకంటే ప్యారలల్ ఓట్ బ్యాంకింగ్, రెండు భావజాలం కానీ ఓట్ బ్యాంకింగ్ కానీ. సో అది ఎంత అడ్వాంటేజ్ అయితే అంత వైఎస్ఆర్సీపీకి ఫెచ్ అవుతుంది. సో అట్ ది సేమ్ టైం అదర్ సైడ్ కూడా మన డెవలప్మెంట్ బాగుంటే వీళ్ళకి ఫెచ్ అవుతుంది. లేదు ఓన్లీ బీజేపీ తోనే అవుతుందంటే నష్టపోయేదానికి ఆస్కారం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్యారలల్ గా చూసినప్పటికీ కూడా ఏపీ విషయానికి వస్తే దెర్ ఇస్ వెరీ సపరేట్ సినారియో అండి. కాంగ్రెస్ పార్టీ విషయంలో అక్కడ ఒక అన్యాయం చేసింది, మాకు ద్రోహం చేసిన పార్టీగా ఆ పార్టీ పైన ముద్ర ఉంది. అది ఎంతవరకు చెరిపేసుకుంటుంది ఆ పార్టీ అనేది మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ గా కనిపిస్తుంది. సో అక్కడ గ్రో అనేది, కాంగ్రెస్ యొక్క గ్రో అనేది కనిపిస్తుందంటారా ఏపీలో? ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి ఉద్యమాలు, ధర్నాలు ఇప్పటికీ డిమాండ్ చేసే అనేక మేధావులు ఉన్నప్పుడు సో దీని గ్రోత్ ఎట్లా ఉంటుందంటారు? ఆబ్వియస్ గా దాని ఇంపాక్ట్ ఉంది. బట్ ఇంకా ఈ 4 years లో దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకోగలరు, ఎలా, ఎందుకంటే కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి ఒకప్పుడు స్టేటే కదా. సో ఎంత కన్వర్ట్ చేసుకుంటారు అనేది ఇప్పుడు నుంచి తీసుకునే డిసిషన్ బట్టి ఆధారపడుతుంది అంటున్నాను. ఇప్పటికైతే మామూలుగా కాంగ్రెస్కి ఓట్ బ్యాంకింగ్ ఇక్కడ ఏపీ వరకు పెరిగిపోయింది, అద్భుతంగా ఉందని ఏం లేదు. బట్ నేనేంటంటే నేషనల్ వైడ్ నుంచి ఇంపాక్ట్ వస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఎంతో కొంత ఆంధ్రప్రదేశ్ మీద కూడా పడేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మనల్ని కూడా అబ్జర్వ్ చేస్తుంటారు కదా సెంట్రల్లో ఏ గవర్నమెంట్ రాబోతుంది అనేది. సో దాని ఇంపాక్ట్ దీని మీద పడుతుంది అంటున్నాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించి 3 పార్టీల కూటమి ఇది. ఒక 1.5 year 2 years తర్వాత ఖచ్చితంగా టీడీపీ సింగిల్ గానే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కి బరిలో దిగే అవకాశం ఉంది. బీజేపీ జనసేన మాత్రమే అలైన్ కొనసాగబోతుంది అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉన్న మాట. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అలా వాళ్ళ ఆలోచన నాకు, ఎందుకంటే అందరితో మాట్లాడుతున్నట్టు అలా ఏం అనుకోవట్లేదండి. కూటమిగానే వెళ్దాం అనుకుంటున్నారు. బట్ బయట నుంచి అది టాక్ అవ్వచ్చు. ఎందుకనంటే ఎక్కడో ఇంటర్నల్ గా కొన్ని క్లాషెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. అవి ఉంటాయి మేడం, ఎందుకంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మీద 100 ఇష్యూస్ ఉన్నట్టు అబ్వియస్గా ఇది 2 పార్టీలు, 2 డిఫరెంట్ భావజాలు ఉంటాయి, 2 వీళ్ళ ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పటికైనా టీడీపీ కార్యకర్తలు ఏమనుకుంటారు, చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, తర్వాత లోకేష్ గారే ఉండాలి, ముందుకెళ్ళాలనుకుంటారు. జనసేన కార్యకర్తలు ఈ రోజు కాకపోయినా రేపైనా మా వాడు సీఎం అవ్వాలి, గెలవాలి, ముందుకెళ్ళాలనుకుంటారు. సో ఆబ్వియస్గా లేదా లోకల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి, క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉంటాయి, ఆబ్వియస్గా ఆ చిన్న వైరుధ్యాలు ఉంటాయి. లేదా ఇక్కడ బొమ్మ పెట్టారు, ఇక్కడ బొమ్మ తీసేసారు, మా వాడి దగ్గర ఏవో ఉంటాయి. బట్ ఇట్లన్నింటినీ కలుపుకొని ముందు మాట్లాడుకుంటే రోజు మీటింగ్ పెట్టుకుంటే ఎలా ముందుకు వెళ్తారని బట్టి ఉంటుంది. బట్ కలిసి ఉంటే వాళ్ళకున్న బలం విడిపోతే ఇద్దరికి ఉండదు. ఓకే. బట్ ఈ మధ్య కాలంలో చూస్తున్న పొలిటికల్ డెవలప్మెంట్స్ టువర్డ్స్ జనసేన మోర్ క్యూరియస్ అండి. బాలినేని గారు జాయిన్ అవ్వటం, ఉదయ్ భాన్ గారు జాయిన్ అవ్వటం, వస్తున్న సీనియర్ లీడర్స్ జాయిన్ అవుతూ ఉన్నప్పుడు వై నాట్ టీడీపీ, వై జనసేన అనే క్వశ్చన్ అక్కడ మనకు రేజ్ అవుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు బట్టి ఫ్యూచర్లో ఇదైతే బాగుంటుంది కదా, అక్కడ ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నీ పెట్టి జాయిన్ అవుతారండి. ఇంతకుముందు బాలినేని గారు కూడా ఇప్పుడు అంతకుముందు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది, లేదా జనసేన నుంచి ఆఫర్ వచ్చి ఉండొచ్చు, లేదా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ నుంచి వాళ్ళు క్యాండిడేట్ ఉన్నారు కదా, గెలుచున్నారు కదా, మన నెక్స్ట్ జనసేనకి అయితే బాగుంటుందని లోకల్ సమీకరణాలు పట్టుకొని ఆ డిసిషన్ తీసుకుంటా ఉంటారు ఎనీ ఎమ్మెల్యే. బట్ ఈ జాయినింగ్స్ అనేవి ఈ 2 పార్టీస్ మధ్య ఏమి క్లాషెస్ కి దారి తీయదా మోర్? అంటే ఎందుకంటే ఆల్రెడీ ఒక పెద్ద పార్టీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు మీకు ఇందాక వైఫ్ అండ్ హస్బెండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఒక పిల్లలు, అందుకే మీకు కామన్ గోల్ ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం
మీ ఇండివిజువల్ మీకు కొన్ని లక్ష్యాలు ఉంటాయి, మీకు ఆయనకు ఎక్కువ లక్ష్యాలు ఉన్నట్టు. ఇక్కడ ఏమవుతుందంటే ఆబ్వియస్లీ రేపు పొద్దున్న నా పార్టీ బలోపేతం చేసుకోవాలని ఇరు పార్టీలకి ఉంటుంది, ఇరు పార్టీ లీడర్లకి ఉంటుంది. సో ప్యారల్గా ఒకటి మీకు తెలిసినా ఒకటి తెలియకపోయినా రెండు పార్టీలు తన పార్టీ బలోపేతం చేసుకోవాలని వర్క్ చేసుకుంటూ ఉంటాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎన్నికలకి ముందు వైఎస్ఆర్సీపీ నుంచి చాలా మంచి లీడర్స్, సీనియర్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉన్న లీడర్స్ని వైసీపీ పోగొట్టుకుంది. అది ఎంతవరకు కారణం అనేది ఇప్పటికి కూడా వాళ్ళు తెలుసుకున్నారో లేదో తెలియదు, కానీ బాలినేని లాంటి సీనియర్ లీడర్స్ ఇప్పటికీ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. వాట్ ఈజ్ వైసీపీ ఫ్యూచర్ అండి, వైఎస్ఆర్సీపీ భవితవ్యం? అంటే ఇంతమంది 11 వచ్చినప్పటికీ కూడా కొంతమంది ఓడిపోయినా సీనియర్స్, ఇప్పుడు బొత్స గారు అవ్వచ్చు, పెద్దిరెడ్డి గారు అవ్వచ్చు, విజయసాయి రెడ్డి, ఇలాంటి పెద్ద సీనియర్ లీడర్స్ ఉన్నారు. సో ఎలా ఉండబోతుందంటారు ఫ్యూచర్, ఆ పార్టీ భవిష్యత్? అంటే ఎనీ పార్టీ అండి, నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, ఎనీ పార్టీలో లీడర్స్ పోతుంటారు. ఇప్పుడు టీడీపీ నుంచి కూడా చాలా మంది వైఎస్ఆర్సీపీకి వెళ్ళినప్పుడు, లేదా ప్రజారాజ్యం నుంచి చాలా మంది మూవ్ అయ్యి ఉంటారు. పార్టీ మీరు స్ట్రక్చర్ అదే కాన్సెప్ట్ నిలబెట్టుకుని అదే ముందుకు వెళ్తూ ఉంటే లీడర్స్ వస్తుంటారు, పోతుంటారు, పార్టీలు ముందుకు వెళ్తూనే ఉంటాయి. బట్ మీరు అదే కాన్సెప్ట్ని, ఆ కాన్ఫిడెన్స్ని పీపుల్లో బిలీవ్ చేసేటట్టు ఉండగలిగితే టైం కొంచెం గడిచిన తర్వాత మీకు మళ్ళీ జనాలు నమ్మేదానికి ఆస్కారం ఉంటుంది. మీరు అసలు బిలీఫ్ సిస్టమే కోల్పోయారు అనుకోండి, లీడర్స్ మొత్తం 175 మంది యాస్టీజ్గా ఉన్నా కానీ ఏం గెలవలేము. మీ సలహా ఏంటి? ఎవరికండి? 40% ఓట్ బ్యాంక్ వచ్చింది, 11 సీట్లే వచ్చాయి, అయినా ప్రతిపక్షంలో కూర్చున్నారు, ప్రతిపక్ష హోదానే లేదు అని చెప్పి మాట్లాడేవాళ్ళు. మీరు ఒక కేకే కన్సల్టెన్సీ నుంచి యాజ్ అ సీఈఓగా జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, వైఎస్ఆర్సీపీకి కావచ్చు, వెళ్తాం అనుకునే లీడర్స్ కావచ్చు, వాట్ ఈస్ యువర్ అడ్వైస్? ఒక్కొక్క ఇండివిజువల్ ఎమ్మెల్యేకి ఒక్కొక్క నియోజకవర్గం బట్టి ఆబ్వియస్గా మేము ఇదే టెక్నికల్గా మేము ఇదే వాళ్ళ దగ్గర మనం చార్జ్ చేసి తీసుకొని అక్కడ వర్క్ చేసి సర్వే చేసి ఏది కరెక్ట్ ఉంటుంది, బాగుంటుంది, ఏది గెలిస్తే బాగుంటుంది అని చెప్తుంటాం. బట్ మీరు జనరలైజ్ స్టేట్మెంట్ అడుగుతున్నారు కాబట్టి ఇమీడియట్గా చెప్పలేదు. కొంతమంది ఏంటంటే అండి, నేను మళ్ళీ నెక్స్ట్ టైం గెలవాలి అనేది వస్తుంటారు. ఈ పార్టీ కాబట్టి ఏ పార్టీ అయినా గెలవాలి, నేను గెలిస్తే చాలు, ఏ పార్టీ అయినా పర్లేదు అది చెప్పండి అంటుంటారు. సో ఓవరాల్గా మీకు ఎక్కడైనా సరే ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ ప్రజల పర్స్పెక్టివ్లో మీరు వర్క్ చేస్తున్న రెడీగా ఉందా లేదా, ఫ్యూచర్లో నాకు ఇక్కడ అవకాశం ఉంది అనుకుంటే రైట్. పార్టీ యాంగిల్ లో ఇది జనరలైజ్ స్టేట్మెంట్ చెప్పలేదు. అంటే జగన్ గారు ఏం చేస్తే ప్రతిపక్షంలో ఇంకా బెటర్ గా వాళ్ళు ఫైట్ చేయొచ్చు? ఎవరైనా అంటే ఇప్పుడు వీళ్ళు సిట్టింగ్ అన్న అపోజిషన్ ఒకటే, దీంట్లో ఏం పెద్ద ప్రిన్సిపల్లో ఏం తేడా లేదు. దీంట్లో మనం చెప్పేది గ్రౌండ్ రియాలిటీలో ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ప్రజలకు ఎక్కడెక్కడ మద్దతు కావాలి, ఏ వర్గాలకి నేను నిలబడాలి, అన్ని వర్గాల్లో నేను నాయకుడిగా నేను నిలబడాలి. నేను కాదు, నేను లీడర్స్ కాదు. లీడర్ ఎప్పుడు ఇంకా గొప్ప లీడర్ అవుతా అంటే మీరు ఎంతోమంది లీడర్స్ని రకరకాల సెక్షన్స్లో తయారు చేసినప్పుడు గొప్ప లీడర్ అవుతారు. అది ఇప్పుడు నేను రిక్రూట్ చేసుకుంటున్నాను, ఇప్పుడు మేము ఇంట్రెస్ట్ చేస్తా ఉన్నాను. ప్రతి ఇంటర్వ్యూలో నేను చూసుకునేది అంశం ఏంటంటే నాకంటే ఇతనికి లేదా అమ్మాయికి ఎక్కువ టాలెంట్ టెక్నికల్గా ఈ విషయంలో ఉందా, లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళకంటే ఎక్కువ టాలెంట్ ఉందా అని చూసుకుని లీడర్ అవుతాడు. నాకంటే ఎక్కువ టాలెంట్ ఉండకూడదు, నేనే లీడర్ ఉండాలి అనేది కంటే కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి అంశంలో నాకంటే వాక్చాతుర్యంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ, సబ్జెక్ట్ నాలెడ్జ్లో కానీ, మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడే పర్సన్స్ కానీ, అంటే అపోజిషన్ కూడా చాలా టెక్నికల్గా మాట్లాడుతున్నాడు, చాలా రైట్ ఇతను, ఓన్లీ అరిచేసి ఏదో తిట్టేసినట్టు కాకుండా అలాగా టెక్నికల్ సబ్జెక్ట్ ఉండే లీడర్స్ని మీరు డెవలప్ చేయగలిగితే ఈ ఉన్న 4-5 సంవత్సరాల్లో మీరు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికో లేదా మీరు ముందుకు రావడానికో తేడా ఉంటుంది. కానీ ఇదే పద్ధతిలో వెళ్తే, ఇదే లైన్లో వెళ్తా ఉంటే మళ్ళీ మీకు కష్టమే. ఓకే.